ముందుగా దేవుని వందనాలు. ఈ లైవ్లో వీక్షిస్తున్న కుటుంబాలకు, మన బిడ్డలకు అందరికీ ప్రభుపేట మీకు అందరికీ శుభములు తెలియజేస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో మళ్ళా మీతో మాట్లాడడానికి దేవుడు నాకు ఇచ్చిన గొప్ప యోగ్యతను బట్టి నేను ఎంతో దేవునిలో ఆనందిస్తున్నాను. ఈ సమయంలో ప్రియులారా, ప్రార్థన చేసుకుని మనము వాక్య భాగంలోకి వెళ్దాం. పరిశుద్ధుడా, పరమ తండ్రి, నీకు స్తోత్రాలు. గడిచిన దినములన్నీ కాచి కాపాడి మరలా ఈ ఆదివారం ఈ ఉదయకాల సమయంలో ఈ రీతిగా నిన్ను ఆరాధించి, నిన్ను స్తుతించి, నీ వాక్యాన్ని విని సంతోషించే భాగ్యాన్ని మాకు అందరికి ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు. ఈ దినాన్ని మీరు మాతో సూటిగా మాట్లాడండి ప్రభువానికి స్తోత్రాలు. నీ వాక్యం ద్వారా మా హృదయములను వెలిగించండి. మా హృదయంలో ఉన్న ప్రతి నీకు విరోధమైన కార్యమును తొలగించి నీ వాక్యానుసారంగా మేము అందరం జీవించినట్లుగా చేయండి. నీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపి మాతో మాట్లాడి మీరే మహిమ పొందమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యంలో మనము కొన్ని మాటలు మనం చదువుకుందాం. లూకాసు వార్త 17వ అధ్యాయము, లూకాసు వార్త 17వ అధ్యాయము 32వ వచనాన్ని చదువుకుందాం. అక్కడ చక్కని మాట మనకు కనబడుతూ ఉంది. లూకాసు వార్త 17వ అధ్యాయము 32వ వచనం నేను చదువుతున్న జాగ్రత్తగా చూడండి. లోతు భార్యను జ్ఞాపకం చేసుకొనుడి, తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దానిని పోగొట్టుకొనును, దానిని పోగొట్టుకున్నవాడు దానిని సజీవంగా కాపాడుకొనును. లోతు భార్యను జ్ఞాపకం చేసుకొనుడి. ఈ మాట యేసు ప్రభులు వారు మాట్లాడుతున్న మాట. యేసు ప్రభు వారు స్వయంగా తన శిష్యులతో ఆయన దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ కొన్ని హెచ్చరికలు ఇస్తూ ఆ అంచె దినాల్లో మరి ఎలాగో జీవించాలో, ఎలాగో దేవుని కొరకు, తండ్రి కొరకు నిలబడాలో ఆయా సూచనలు ఇస్తూ ఇక్కడ ఒక ప్రస్తావన యేసు ప్రభు వారు మనకు జ్ఞాపకం చేస్తున్నారు. లోతు భార్యను జ్ఞాపకం చేసుకొనుడి అని చక్కని మాట యేసు ప్రభు వారు మాట్లాడుతున్నారు. ఏంటి, ఎప్పుడో జరిగిపోయిన ఆ సంగతి ఆది కాండములో ఇది జరిగింది. ఆ సంగతిని ఎత్తి ఈ క్రొత్త నిబంధనలో ప్రియుల యేసు ప్రభువారు ఈ మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఏమనంటే, లోతు భార్యను జ్ఞాపకం చేసుకొనుడి. ప్రియులారా, యేసు ప్రభువారు ఏ చిన్న మాట చెప్పినా మన దాన్ని ఆలోచించినట్లయితే దాని వెనకాల గూఢమైన సంగతులు ఎన్నో ఉన్నాయి. లోతు భార్యను జ్ఞాపకం చేసుకొనుడి అని ఒక మాట ఆయన చెప్తూ ఉన్నాడు. యేసు ప్రభువారు ఈ మాట చెప్పారంటే దీని వెనకాల ఎన్నో మనకు కావలసిన ఆత్మీయ సత్యాలు, ఆత్మీయ సంగతులు ఎన్నో మనకు కనబడుతూ ఉన్నాయి. అందుకే తేట తెల్లగా ఆయన చక్కని ఆ మాట ఆయన మాట్లాడుతూ ఉన్నారు. అందుకే నేను మళ్ళా మాట చదువుతూ ఉన్నాను. లోతు భార్యను జ్ఞాపకము చేసుకొనుడి,
తన ప్రాణమును రక్షించగోరువాడు దానిని పోగొట్టుకొనును, దానిని పోగొట్టుకునివాడు దానిని సజీవంగా కాపాడుకొనును. దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాట యేసు ప్రభువారు ప్రస్తావించారు? లోతు భార్యను జ్ఞాపకం చేసుకొనుడి. దేవుని బిడ్డలారా, ఆది కాండములో ఈ ఘటన జరిగింది. ఎప్పుడో జరిగిపోయిన ప్రస్తావన ఇక్కడ తీసుకొస్తూ అంచె దినాల్లో జరగబోయే విషయాలు, ఆయన రాకడలో జరగబోయే విషయాలు శిష్యులకు వివరిస్తూ అంటూ ఆ లోతు భార్యను మీరు జ్ఞాపకం చేసుకున్నది అని అక్కడ వారికి జ్ఞాపకం చేసుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఆమెను ఎందుకు మనం జ్ఞాపకం చేసుకోవాలి అని మన ప్రశ్న వేసుకుంటే, ఎందుకు ఆయన మాట మాట్లాడుతున్నారు? బైబిల్లో ఇంకెవరు లేరా? ఎందుకు లోతు భార్యను జ్ఞాపకం చేసుకోమన్నాడు అని కొన్ని మనకు ప్రశ్నలు వస్తూ ఉంటాయి. బైబిల్లో మనం చూస్తే ప్రియులారా, ఎందుకు ఈ మాటలు యేసు ప్రభువు వారు ఎందుకు మనకు హెచ్చరించారంటే కొన్ని సందర్భాలు మనకు కనబడుతూ ఉన్నాయి. మొదటిది, ఒక చక్కని మాట కనబడుతుంది. రోమా 15వ అధ్యాయములో ఒక చక్కని మాట మనకు కనబడుతుంది. రోమ రాసిన పత్రిక 15వ అధ్యాయము 4వ చరణములో మనం చూస్తే మనకు చక్కని మాట అక్కడ కనబడుతుంది. ఏమనంటే, ఏలయనగా ఓర్పు వలనను లేఖనము వలన ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు రాయబడిన అన్నియు మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి. దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాటలు యేసు ప్రభువారు మనకు ఆయన జ్ఞాపకం చేశాడంటే, మనకు బోధ కలగడానికి. కొంతమంది జీవితాలను దేవుడు మరలా వాటిని రిపీట్ చేసి మనకు ప్రస్తావించాడంటే అందులో మన కొరకు వ్రాయబడిన దాచబడిన అనేకమైన విషయాలు, రహస్యాలు ఉన్నాయి. ఎందుకు దేవుడు మరలా ఈ మాట చెప్తున్నాడంటే యేసు ప్రభువారు అక్కడ చక్కని మాట మనకు కనబడుతుంది. పూర్వముందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి. మనకు ఆధ్యాత్మికంగా మన జీవితానికి నిరీక్షణ కలగడానికి ఒక పట్టుదల, అది మరలా ఆయన జ్ఞాపకం చేసేటంటే దాని ద్వారా కొన్ని సత్యాలు, ఆ సంఘటన ద్వారా మనం బుద్ధి తెచ్చుకోవడానికి, జ్ఞానము తెచ్చుకోవడానికి వ్రాయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే రెండోది, దేవుని బిడ్డలారా, 1 కొరింథీ రాసిన పత్రిక 10వ అధ్యాయములో ఇంకో మాట మనకు కనబడుతుంది. 10వ అధ్యాయము 11వ వచనంలో చూస్తే చక్కని మాట కనబడుతుంది. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతముందున్న మనకు బుద్ధి కలుగుటకే వ్రాయబడెను. జాతికి మాటలు వినండి. రెండవది, ఎందుకు రాయబడినండి ఇవన్నీ కూడా? ఈ సంగతులు దృష్టాంతములుగా మాదిరికరముగా వారికి ఇవన్నీ సంభవించి యుగాంతం ముందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. ఇవి మనకి బుద్ధి కలగడానికి, జ్ఞానము కలగడానికి దేవుడు మళ్ళా ఇది రిపీట్ చేసి, ఇదిగో ఈ సంగతుల వల్ల ఆనాడు ఇంతమంది నష్టపోయారు, ఇంతమంది దేవుని నుండి వారు త్రోవ తప్పారు కనుక మనం జాగ్రత్తగా ఉండాలి, మనము విశ్వాసంలో బలపడాలి,
జాగ్రత్తని హెచ్చరిక చేయడానికి యేసు ప్రభు మళ్ళా దీన్ని రిపీట్ చేస్తూ ఉన్నాడు ఆయన. మొదటిది మనకు బోధ కలగడానికి, రెండోది ఇప్పుడు మనం చదువుకున్నాం, దుష్టాంతములుగా వారికి సంభవించి యున్నందున యుగాంతముందు మనకి బుద్ధి కలుగుటకై, బుద్ధి కలగడానికి, జ్ఞానము కలగడానికి. అయ్యో, ఆనాడు ప్రజలు అలాగా చనిపోయారు దేవుని మాట వెనక. ఈనాడు మనం జాగ్రత్తగా ఉండాలి, మన జీవితాన్ని సరి చేసుకోవాలి. ఇగో దేవుడు చెప్పాడు, ఈ మాటలు వినాలని బుద్ధి కలగడానికి, జ్ఞానము కలగడానికి యేసు ప్రభువారు అక్కడ లోతు భార్యను జ్ఞాపకం చేసుకునుడని ఇది నన్ను మనకు హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రియులారా, బైబిల్లో చాలా విషయాలు మనకు కనబడుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎందుకంటే మనము ఆ సంఘటనలు చూసి అక్కడ వారు దేవుణ్ణి దుఃఖపెట్టారు కాబట్టి, దేవుని మాట వినలేదు కాబట్టి వారికి ఇటువంటి సంఘటనలు సంభవించినాయి. ఈ దినాన మనం వాటిని చూసి బుద్ధి తెచ్చుకోవడానికి దేవుడు బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. ఇదిగో ఓ మానవుడా, జాగ్రత్త, ఇలా ఉంటే నీవు నష్టపోతావు, ఇలా ఉంటే నీవు చక్కగా నడుస్తావని దేవుడు మనకి బుద్ధి చెప్పడానికి, జ్ఞానము కలగడానికి దేవుడు మనకి కొన్ని సంఘటనలు దేవుడు మన కళ్ళెదురు పెట్టాడు ఆయన. అందుకే ఆది కాండములో జరిగిన సంఘటనను తీసుకుని వచ్చి అంటున్నాడు, మీరు లోతు భార్యను జ్ఞాపకము చేసుకునుడి. అక్కడ చక్కగా యేసు ప్రభులు వారు మనతో మాట్లాడుతున్నారు. ఏంటి ఆమె వల్ల మనం ఏమీ నేర్చుకునేది? ఎందుకు లోతు భార్యను మీరు జ్ఞాపకం చేసుకున్నాడని హెచ్చరిస్తున్నాడు. అందుకే ఇవి మనకు బుద్ధి కలగడానికి మీకు దృష్టాంతాలుగా నేను పెట్టాను. ఇదిగో ఈ కాలంలో ఇవి ఎలాగూ జరిగినాయి, దీనివల్ల అనేక మంది ప్రజలు నష్టపోయారు. కనుక మీరు నా వైపు చూడండి, లోకం వైపు చూడొద్దని కొన్ని సత్యములు, కొన్ని ఆత్మీయ సత్యములు తెలుసుకోవడానికి యేసు ప్రభులు వారు స్వయంగా ఈ మాట మాట్లాడుతూ ఉన్నారు. లోతు భార్యను జ్ఞాపకం చేసుకొనుడి. ప్రియులారా, కొన్ని లేఖనాలు మనం పరిశోధన చేసినట్లయితే ఏంటి, లోతు భార్య కొన్ని విషయాల్లో ఆమె తప్పిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. లోతు నీతిమంతుడని చెప్పబడింది. లోతు మాత్రము నీతిమంతుడు, నీతి తప్పలేదు. ప్రియులారా, లోతు మాట తన భార్య వినలేదు, బిడ్డలు వినలేదు. ఆ పట్టణములో వారి ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారు. కానీ లోతు నీతిమంతుడని వ్రాయబడి ఉన్నది. అందుకే చూడండి, అక్కడ మనం చూద్దాం, చక్కని మాట కనబడుతూ ఉంది. 1 పేతురు 2వ అధ్యాయము 2వ అధ్యాయము 7వ వచనం చూస్తే చక్కని మాట కనబడుతుంది. దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించెను. లోతు చాలా నీతిమంతుడు, తన భక్తిని కాపాడుకున్నాడు. కానీ లోతు మాట భార్య కానీ బిడ్డలు వినలేదండి. లోతు ప్రార్థనాపరుడు, కానీ బిడ్డలు, భార్య లోతు మాట వినలేదు. అక్కడే ప్రియులార కుటుంబం నాశనానికి దిగజారిపోయింది. ఇది నాన్న, ఎంతమంది ప్రియులారా మన కుటుంబాల్లో భర్త మాటకు భార్య లోబడటం లేదు,
తండ్రి మాటకు బిడ్డలు లోబడటం లేదు. తండ్రి ప్రార్థన చేస్తే బిడ్డలు ప్రార్థన చేయాలి. కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేయాలి. తండ్రి ఏమి చెప్తే కుమారులు ఆ మాట వినాలి. భర్తకు భార్య, భార్యకు భర్త, ఇరువురు కలిసి ప్రభు కొరకు నమ్మకంగా జీవిస్తే ఆ కుటుంబం కట్టబడుతుంది. నాన్న, ఎన్ని కుటుంబాలు మాట వినకపోవటం వల్ల ఎన్ని ఇబ్బందులు పడుతున్నాయి దేవుని బిడ్డలారా. అందుకే లోతు చాలా మంచి వ్యక్తి అని, నీతిమంతుడని మనం ఇక్కడ చూస్తూ ఉన్నట్లుగా మనకు కనబడుతుంది. ప్రియులారా, మొట్టమొదటిది మనం చూస్తే లోతు భార్య దేవుని మాటకు లోబడలేదు. రెండోది, తన భర్త మాట కూడా లోబడలేదు. లోబడనిది మొట్టమొదటిది. లోతు భార్య లోబడని గుణలక్షణములు కలిగినది. లోబడనిది. లోతు భార్య తన భర్తకు లోబడలేదు. తన భర్త, అమ్మా మనము ప్రార్థన చేసుకోవాలి, మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, మనం ఈ పట్టణంలో ఉన్నాం కానీ చాలా భయంకరంగా ఈ పట్టణం ఉంది, మనం తప్పించుకోవాలని చెప్పినా సరే లోతు మాటలు భార్య వినలేదు, బిడ్డలు కూడా వినలేదు. అందుకే మొట్టమొదటి ఆమెలో ఏముందంటే లోబడని లక్షణం ఉంది. దేవుని మాటకు లోబడలేదు, అటు లోతు మాటకు కూడా లోబడలేదు. అందుకే యేసు ప్రభువారు అక్కడ చక్కని మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. అందుకే చూస్తే చక్కని మాట కనబడుతుంది. సామెతలు 29వ అధ్యాయములో చక్కని మాట మనం చూస్తే కనబడుతూ ఉంది. సామెతలు గ్రంథము 'ఎవడును తరుముకుండనే దుష్టుడు పారిపోవును, నీతిమంతులు సింహం వలె ధైర్యముగా ఉందురు.' దేవుని బిడ్డలారా, మొట్టమొదటిది లోతు భార్య దేవుని మాటకు లోబడలేదు. రెండో పాయింట్, తన భర్త మాటకు లోబడలేదు. తన జీవితంలో, తన బ్రతుకులో దేవుని బిడ్డలారా, ఆమె ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ తన జీవితంలో, తన బ్రతుకులో దేవుని వైపు చూడలేదు. ఇదనని ఎంతమంది దేవుని బిడ్డలారా, నీవు దేవుని మాటకు లోబడి జీవించలేకపోతున్నావు. అందుకే బైబిల్లో మాట ఉంది, లోబడిన బిడ్డలకు శ్రమ. ఎందుకు ఆమె నష్టపోయిందంటే దేవుని మాట వినకపోవటం వలన. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, లోబడిన బిడ్డలకు శ్రమ. ఈమె దేవుని మాటకు లోబడలేదు, భర్త మాటకు లోబడలేదు. అందుకే ప్రియులారా, లోకా సువార్తలో ఒక చక్కని మాట మనకు కనబడుతూ ఉంటుంది. 18వ అధ్యాయము 2వ వచనం ఉంటుంది, దేవునికి భయపడకయు మనుష్యులను లక్ష్య పెట్టకయు నుండి ఒక న్యాయాధిపతి ఒక పట్టణములో ఉండెను. దేవునికి, ప్రియులారా, అతడు దేవునికి భయపడడు, మనుషులను లక్ష్య పెట్టడంట. ఈమె దేవునికి భయపడక మనుషులను లక్ష్య పెట్టలేదు, తన భర్త మాటను లక్ష్య పెట్టలేదు, దేవుని మాటకు లోబడలేదు. మొదటి పాయింట్ ప్రియులారా, ఈమె ఎవరి మాటకు లోబడిన లక్షణము కలిగినది. ఎవరి మాటకు లోబడలేదు, తను అటు దేవుని మాటకు లోబడలేదు, అటు భర్త మాటకు లోబడక నష్టపోయినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. 2, ఆమె జీవితంలో ప్రియులారా
సోమరితనము. లోతు భార్య జీవితంలో సోమరితనము, రెండవదిగా సోమరితనము ఆమెను చుట్టుముట్టింది. సోమరిగా జీవిస్తూ ఉంది. ఆమె జీవితంలో ఎప్పుడైతే సోమరితనము ప్రవేశించిందో అటు ప్రార్థనకు దూరం అయిపోయింది, అటు దేవుని మాట కూడా దూరం అయిపోయింది. అందుకే సామెతలు అంటాడు, సోమరి చీమల యొద్దకు వెళ్ళుము. ఓ సోమరి, ఇంకా ఎందాక నువ్వు పండుకొందువు? సోమరవానికి తెలీదు కష్టము, ఎప్పుడు లేవాలో, ఆహారం ఎలా దొరుకుతుందో, ఏ టైంని ఏమి దొరుకుతుందో ఆ జ్ఞానము సోమరికి ఉండదు. చక్కగా లోతు అన్నీ తెచ్చిపెడితే భార్య చక్కగా అన్ని సమృద్ధిగా వండుతుంది. కానీ ఎలాగొస్తుంది, ఈమె ఎలాగో ఖర్చు పెడుతుంది, అసలు పిల్లలు పరిస్థితి ఏంటని ఎప్పుడు కూడా భార్యగా ఆలోచించలేకపోయింది. అందుకే ఆమె జీవితంలో రెండోది సోమరితనము ఆమెను చుట్టుకుంది. చూడండి, ఆది కాండములో ఒక చక్కని మాట మనకు కనబడుతూ ఉంది. ఆది కాండము 19వ అధ్యాయము 19వ అధ్యాయము 2వ వచనం చదువుతాం, చూడండి. నా ప్రభువులారా, దయచేసి మీ దాసుని ఇంటికి వచ్చి రాత్రి వెళ్ళబుచ్చి కాళ్ళు కడుక్కొనుడి, మీరు పెందలకడ లేచి మీ త్రోవను వెళ్ళవచ్చున నేను. అందుకు వారు అలా కాదు, నడివీధులు రాత్రి వెళ్ళబుచ్చేది అని చెప్పారు. అయినను అతడు మిక్కిలి బలవంతము చేసినప్పుడు వారు అతను తట్టు తిరిగి అతని ఇంట ప్రవేశించిరి. అతడు వారికి విందు చేసి పొంగని రొట్టెలు కాల్చగా వారు భోజనము చేసిరి. ప్రియులారా, ఇక్కడ అంటున్నాడు, నా ప్రభువులారా, లోతు వారిని చూసి వారిని ఎదుర్కొంటూ లేచి సాష్టాంగ నమస్కారం చేసి, నా ప్రభువుల దయచేసి మీ దాసు ఇంటికి రాత్రి వెళ్ళబుచ్చి కాళ్ళు కడుక్కొనుడి. దేవదూతలు ఎదుర్కొన్నప్పుడు ప్రియులారా, వెంటనే లోతు పరుగున వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి, అయ్యా మా ఇంటికి రండి, ఈ రాత్రి మీరు ఉండండి అని కాళ్ళు కడుక్కోమంటున్నాడు. నిజానికండి, ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తే ముందు భార్యగా ఆదరించేగా, ఒక తల్లిగా భార్య వచ్చి పూర్వదినాల్లో ముందు నీ కాళ్ళు కడుక్కునేవారు. అప్పుడు ఇంటిలోనికి వచ్చి కూర్చుని మాట్లాడుకునేవారు. ఇక్కడ లోతు అంటున్నారు, అసలు అక్కడ భార్య లేదండి. అక్కడ అసలు ఆ భార్య మాటలు అక్కడ కనబడతా లేదు. లోతు అన్నాడు, మీరు కాళ్ళు కడుక్కొనుడి. తీరా కాళ్ళు కడుక్కున్నారు, ఇంట్లోకి వచ్చారు. ఇంట్లోకి వచ్చి అక్కడ చక్కని మాట అతడు వారికి విందు చేసి పొంగని రొట్టెలు కాల్చగా వారు భోజనము చేసిరి. అసలు అక్కడ లోతు భార్య కనబడటం లేదు. అక్కడ లోతే పాపం ప్రియులారా కష్టపడి దేవదూతలు వస్తే వారికి సాష్టాంగ నమస్కారం చేసి, ప్రియులారా వంట తయారు చేసి, అమ్మగారు ఎక్కడుందో మనకు తెలియదు కానీ ఈమె అడావుడిగా లేచి కష్టపడి ప్రయాసపడుతూ అవన్నీ కూడా పిండి పిసికి రొట్టెలు కాల్చి వారి దగ్గర పెట్టినప్పుడు వారు భోజనం చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అక్కడ మనకు ఒక మాట కనబడుతుంది. ఏమని మాట కనబడుతుందంటే, అతడు వారికి విందు చేసి పొంగని రొట్టెలు కాల్చగా వారు భోజనము చేసిరి. అక్కడ లోతు భార్య మనకు కనబడటం లేదు. జాగ్రత్తగా మీరు పరిశీలించండి.
ఇల్లాలు ఎవరైనా బంధువులు వస్తే చక్కగా లేచి వారికి వంటలు తయారు చేసి వారికి ఏం కావాలో పరామర్శించే ఆ చక్కని ఆతిథ్యం దేవుడు తల్లికి ఇచ్చాడు. అక్కడ బిడ్డలు కానీ తల్లి కానీ కనబడతలేదు. కానీ లోతు అక్కడే ప్రియులారా పాపం దేవుని దూతలు వస్తే సాష్టాంగ నమస్కారం చేసి కాళ్ళకు నీళ్ళు ఇచ్చాడు, కాళ్ళు కొడుక్కున్నారు, లోనికి వచ్చారు. భార్య కనబడటలేదు. పాపం ఇతనే పిండి తెచ్చి పిసికి రొట్టెలు కాల్చి ప్రియులారా వారికి భోజనం పెట్టినప్పుడు వారు భోజనం చేసినట్లుగా మనం చూస్తుంది. దీనికి అర్థం ఏంటంటే దేవదూతలు వచ్చినప్పుడు, దేవుడే ఇంటికి వచ్చినప్పుడు దేవదూతలను ఎదుర్కొనకుండా దేవదూతలకు పరిచర్య చేయలేదామె. దేవదూతలకు పరిచర్య చేయలేదు. ఇంటికి దేవదూతలు వస్తే ఎంత గొప్ప భాగ్యం అండి. పిల్లలు తల్లి అందరూ వచ్చి వారు వెళ్ళే వరకు కూడా వారికి ఏం కావాలో పరామర్శించే పరిస్థితి భాగ్యం ఆ ఇంటికి వస్తే అక్కడ పిల్లలు కానీ భార్య కానీ కనబడటం లేదు. అంటే దీనికి అర్థం ఏంటంటే పని చేయడానికి బద్ధకస్తురాలు, పని చేయలేదు, దేవుని పరిచర్య చేయలేదు, దేవుని పని కొరకు పరిగెట్టలేదు, దేవుని పని కొరకు భారం లేని పరిస్థితి దినాన మనకు కనబడుతూ ఉంది. అందుకే దేవుని బిడ్డలారా చక్కని మాట మనకు కనబడుతుంది. బద్ధకస్తురాలంటే ఇవిడి నువ్వు చేసుకో నాకే అన్నవాళ్ళు చాలామంది దినాన భార్యలు లేరా? భర్త కష్టపడి ప్రయాసపడి ఎండలో ఇంటికి వస్తే చక్కగా భర్తను సంతోషపెట్టి భర్తను ప్రియులారా కాళ్ళు కడుక్కోమని నీళ్ళిచ్చి ఇంట్లోనికి వచ్చిన తర్వాత చక్కగా మంచీలు ఇచ్చి చక్కగా భోజనం పెట్టి ప్రియులారు ఉంటే ఎంతటి కోప కలిగిన వాడైన భర్త అయినా సరే భార్య మాటకు లోబడతాడు. కానీ ఇదనాన్ని చాలా కుటుంబాల్లో దేవుని బిడ్డలు చూస్తే బద్ధకస్తులుగా ఉన్నారు. ఇదనాన్ని అనేక మంది బిడ్డలు బద్ధకస్తులుగా ఉన్నారు, పురుషులు బద్ధకస్తులుగా ఉన్నారు, స్త్రీలు బద్ధకస్తులుగా ఉన్నారు. నువ్వు చేసుకో, నువ్వు పెట్టుకో అన్నవారు చాలామంది కనబడుతున్నారు. దేవుని దూతలు లోతు ఇంటికి వస్తే లోతు ఒక్కడే పరిచర్య చేస్తున్నాడు. కానీ లోతు బిడ్డలు లోతు భార్య అక్కడ కనబడటం లేదు. అంటే దీనికి అర్థం ఏంటంటే పరిచర్య చేయడానికి బద్ధకస్తులు. ఇదనాని ఎంతోమంది ప్రియులారా దేవుని పని ఎంతో ఉంది, కానీ పని చేసేవారు కనబడటం లేదు. కబుర్లు చెప్పేవారే ప్రియులారా, ఫోటోలు తీయించుకునేవారే కనబడుతున్నారు, పోజులు ఇచ్చేవారే కనబడుతున్నారు. కానీ పని చేసేవారు తక్కువ, పని చేసింది తక్కువ, పోజులు ఇచ్చేది ఎక్కువ. ఇదనాన్న పరిస్థితులు చాలా భయంకరంగా కనబడుతూ ఉన్నాయి. పంచిపెట్టేది 10 పొట్లాలే, కానీ అవి 1000 పొట్లాలుగా ఫోటోలు కవరింగ్, అవి కేవలం 10 పొట్లాలే లెక్కెడితే మనం ఈ ఫోటోలు 1000 పొట్లాలు ఇచ్చినట్లుగా ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ప్రియులారా, ఇదనాన మనము ఎవరు చూస్తున్నారని పని చేస్తున్నాం? మనము మనుషులు చూడాలని చేస్తున్నామా, దేవుడు చూడాలని చేస్తున్నామా? మనం చెప్పండి. దేవుడు చూడాలని దానికి ప్రతిఫలం ఇవ్వాలని మనం చేస్తున్నాం, కానీ ఏదో మనుషులను మెచ్చుకుంటారని కాదు కదా. కానీ ఇదనాన మనుషులు ఎలా ఉన్నారంటే దేవుని పనిలో బద్ధకస్తులుగా ఉన్నారు. లోతు భార్య బద్ధకస్తులుగా ఉండి నాశనం అయిపోయిందండి. అందుకే దేవుడు లోతు భార్య ద్వారా కొన్ని పాఠములు మనకు నేర్పిస్తూ, ఇదనాన్న చాలా కుటుంబాల్లో పిల్లలు బద్ధకస్తులు, బైబిల్ చదవరు, ప్రార్థన చేయరు, తండ్రి మాటకు లోబడరు, తల్లి ఏం చెప్తే అది చేస్తూ ఉంటారు. తండ్రి అమ్మ వాక్యం చదవండి, ప్రార్థన చేసుకోండి అంటే తిరుగుబాటు చేసే కుటుంబాలు లేవా? జాగ్రత్త. లోతు భార్య అలాగ ప్రోత్సహించే
భర్త మీదకు తిరుగుబాటు చేసే లోతు భార్య నశించిపోయింది. అందుకే అంటున్నాడు యేసు ప్రభుల వారు, లోతు భార్యను జ్ఞాపకము చేసుకొనుడి. మొదటిది మనం చదువుకున్నాం, ఎవరికి లోబడనిది లోతు భార్య. అటు దేవునికి లోబడలేదంట, అటు భర్తకి లోబడలేదు, అటు బంధువులకి లోబడలేదు. రెండోది బద్ధకస్తురాలు, సోమరితనము. ఇదనని చాలామంది దేవునిలో సోమరులుగా ఉన్నారు, ప్రార్థన చేయకుండా. నాకు తెలుసులే, నాకు చెప్పక్కర్లేదని అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇది నాన్న జాగ్రత్త. అందుకే అన్నాడు సోమరి. ఇంకా నువ్వు సోమరిగా ఉన్నావా? నువ్వు సోమరిగా ఉంటే నీ మీదకు ఉగ్రత ఎప్పుడు వస్తుందో తెలీదు. తప్పించుకోవాలంటే మెలకు కలిగి ప్రార్థన చేయమన్నారు యేసు ప్రభుల వారు. మూడో పాయింట్ మనం చూస్తే చక్కని మాట మనకు కనబడుతూ ఉంది. లోతు భార్య అంటండి దుష్టులతో సహవాసం చేసిందంట. చూడండి, ఆది కాండములోనే చక్కని మాట మనకు కనబడుతూ ఉంటుంది. 13వ అధ్యాయము 13వ వచనంలో చక్కని మాట కనబడుతుంది. మూడో అంశం ఏంటంటే లోతు భార్య దుష్టులతో సహవాసం చేసిందంట. ఆది కాండంలో మాట చూడండి, చక్కని చూడండి మాట కనబడుతుంది. 13వ అధ్యాయము ఆది కాండము 13వ చదువుతాం చూడండి. సొదొమ మనుషులు దుష్టులను యెహోవా దృష్టికి బహు పాపులయ్యుండిరి. జాతి మాట వినండి. సొదొమ మనుషులు దుష్టులను యెహోవా దృష్టికి బహు పాపులునయ్యుండిరి. సొదొమ మనుషులు ఎలాంటి వాళ్ళంట? దుష్టులు. ఆ దుష్ట ప్రజలతో సహవాసం చేసింది ఈ దుష్టురాలు. భక్తి లేదు ఈవిడికి, ప్రార్థన లేదు. ఖాళీగా ఉంటే అమ్మా మేము ప్రభు నమ్ముకున్నాం, నువ్వు దీవించబడాలంటే జాగ్రత్తగా ఉండాలి అని ఇలాగ చెప్పే వ్యక్తి కాదు. వాళ్ళు ఏమి పాట పాడితే ఆ పాట పాడడానికి ఆమె దుష్టులతో సహవాసం చేసిందంట. అందుకే అంటున్నాడు చక్కని మాట కనబడుతుంది. సొదొమ మనుషులు దుష్టులను యెహోవా దృష్టికి ఎలాంటి వాళ్ళు అంట? బహు పాపులనై ఉండేది. ఈమె దుష్టులతో సహవాసం చేసింది. అందుకే కుటుంబాన్ని ఆ రీతిగా తయారు చేసుకుంది. ప్రియులారా, ఇది నాన్న నీ సహవాసము ఎలాంటి వారితో నువ్వు సహవాసం చేస్తున్నావు? అందుకే అంటాడు దుష్టుల ఆలోచన చెప్పున నడవద్దు అంటాడు ఆయన. పాపుల మార్గం నిలవకు, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక. ఈమె ఎక్కడ కూర్చుంటుందంట? అపహాసకులు కూర్చుండే చోటు, దుష్టులు మాట్లాడుకునే మాటల్లో కూర్చుండి తన జీవితాన్ని తన నడవడికను చెరుపుకుంది. లోతు మాట వినలేదు, భర్త మాట వినలేదు. పిల్లలు భార్య ఒకటైపోయారు. వారి ఇష్టానుసారంగా అందులో పడి తిరుగుతున్నారు, పాపములో తిరుగుతున్నారు, శాపములో తిరుగుతున్నారు, వారితో కలిసిపోయారు. అందుకే ప్రియులారా, 1 కొరింథీ రాసిన పత్రిక అక్కడ చక్కని మాట మనకు కనబడుతుంది. 1 కొరింథీ రాసిన పత్రిక 15వ అధ్యాయములో చక్కని మాట మనకు కనబడుతుంది. 15 33 దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. జాతి మాటలు వినండి. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును, నీతి ప్రవర్తన గలవారే మేల్కొని పాపము చేయకుడి. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. ప్రియులారా, ఈమె దుష్టులతో సహవాసం చేసి దేవునికి దూరం అయిపోయింది. అందుకే దుష్ట సాంగత్యము మంచి చెరుపును. లోతు నీతిమంతుడే, కానీ లోతు భార్య, లోతు బిడ్డలు ఎందుకు చెడిపోయారంటే
వారు దుష్టులతో సహవాసం చేశారు కాబట్టే ఈ దుష్ట సాంగత్యం మంచి జీవితాన్ని చెరిపేసింది, ఆ కుటుంబాన్ని పాడు చేసింది, ప్రార్థనకు దూరం చేసింది, ముసలం ముచ్చట్లకు దగ్గర చేసింది. దుష్ట సాంగత్యము మంచిది కాదండి. దుష్టులతో సాంగత్యం మంచిది కాదు. నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని, నీ ఆత్మీయ జీవితాన్ని కొంప ముంచేస్తుంది దినాన్న. దుష్ట సాంగత్యము మంచి నడవడిని పాడు చేయును. ఈ కుటుంబం ఎందుకు పాడైందంటే, దేవుని బిడ్డలారా, ఆమె దుష్టులతో చేరి దేవుని మాట వినలేదు కాబట్టి ఈ పరిస్థితి చేజారిపోయింది. దానివల్ల లోతు భార్యను జ్ఞాపకం చేసుకున్న యేసు ప్రభువు వారు చక్కగా మనతో మాట్లాడుతున్న మాటలు మనం వింటూ ఉన్నాం. అందుకే దేవుని బిడ్డలారా, ఈ దినాన మనము దేవునితో సహవాసం చేయాలి, దేవుని సన్నిధానములో గడపాలి, దేవుని బిడ్డలతో మనం సహవాసం చేయాలి, దేవుని మందిరములో మనము సహవాసం చేయాలి, దేవుని బిడ్డలతో మనం అంటుకట్టబడి ఉండాలి. అప్పుడే మన జీవితాలు, ఆత్మీయ జీవితాల విధానాన్ని మనం ఫలభరితంగా మనం జీవిస్తాం. అందుకే దేవుడి దినాన్ని మాట్లాడుతున్న మాటలు, ఇంకా నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నావు? లోతు భార్య వలె దుష్టులతో సహవాసం చేస్తున్నావా? నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావా? నీ కుటుంబాన్ని పాడు చేసుకుంటున్నావా? నా ఇష్టం, నేను ఎవరితోనూ తిరుగుతాను. ఇంకా నీ మాటలు అలాగ మాట్లాడగలిగితే నష్టపోయేది నీవే. ఇప్పటికైనా నీ జీవితాన్ని సరి చేసుకుని నీవు దేవునితో సహవాసం చేయడానికి నీ జీవితాన్ని తీర్మానం చేసుకో. అందుకే హానోకు దేవునితో నడిచెను. ప్రియులారా, హానోకు దేవునితో నడిచాడు. ఇదనా నువ్వు దేవునితో నడిస్తే, నువ్వు దేవునితో సహవాసం చేస్తే దేవుడు నీ కుటుంబాన్ని హెచ్చిస్తాడు, దీవిస్తాడు. అందుకే దేవుడు దాన్ని నీతో మాట్లాడుతున్నాడు. లోతు భార్య ఎందుకు మనం జ్ఞాపకం చేసుకోమన్నాడంటే, లోతు భార్య 3వ లక్షణము ప్రియులారా, దుష్టులతో సహవాసం చేసింది. అలాగే ప్రియులారా చూస్తే 4వ లక్షణం కనబడుతుంది, శరీరానుసారి. అంటే శరీర కోరికలతో ప్రేరేపబడిన వ్యక్తి. చూడండి ప్రియులారా, చక్కని మాట కనబడుతుంది. రోమరాసిన పత్రిక 8వ అధ్యాయము 5వ వచనం చదివితే చక్కని మాట కనబడుతుంది. శరీరానుసారులు శరీర విషయమందు మనసుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయం మీద మనసుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమై ఉన్నది. చూసారా, శరీరానుసారులు శరీర విషయం మీద మనసుంటారంట, ఆత్మానుసారులు ఆత్మ విషయం మీద మనసుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము. లోతు భార్య ప్రియులారా, లోతు భార్య శరీరానుసారి. అంటే శరీర సంబంధమైన వ్యక్తి, ఆత్మ సంబంధం వ్యక్తి కాదు. ఆత్మ సంబంధమైన వ్యక్తి కాదు లోతు భార్య. ఏదో సంపాదించాలి, ఇక మనకి అక్కడుంటే దేవుని దగ్గరుంటే ప్రార్థన చేయమంటారు, దేవునితో సహవాసం అంటారు. ఇక్కడ బాగుంది, ఇంక చెప్పేవారు లేరు. ఇక్కడ అందరూ కూడా ఆ పార్టీయే కాబట్టి ఇంకా ప్రార్థన, సహవాసము, ఆరాధన, ఉపవాసము ఏది లేదు. ఇంకా వాళ్ళు ఇష్టానుసారంగా తిరుగుతున్నారు తల్లి మాట విని. పాపము లోతు చాలా చెప్పుంటాడండి, లోతు చాలా ప్రయాసపడి ఉంటాడు. కానీ లోతు మాట పిల్లలు కానీ భార్య కానీ లెక్క చేయలేదు. చాలా బాధపడినట్లుగా మనం చూస్తున్నాం. లోతు నీతిమంతుడు, చాలా బాధపడి ఉంటాడు. కానీ లోతు మాట భార్య వినలేదు. అందుకే ప్రియులారా, అక్కడ చక్కని మాట కనబడుతుంది. చూడండి, ఆదికాండము 19వ అధ్యాయము 1
15వ వచనం చూస్తే చక్కని మాట కనబడుతుంది. ఆయన అంటున్నాడు, ఈ ఊరి దోష శిక్షలో నశించిపోకుండా నీ భార్యను, చూసారు అక్కడ క్లియర్గా కనబడుతుంది, ఈ ఊరి దోష శిక్షలో నశించిపోకుండా నీ భార్యను ఇక్కడనున్న నీ 2 కుమార్తెలను తీసుకొని రమ్మని చెప్పిరి. దేవుని బిడ్డలారా, లోతు, అయ్యా అమ్మా ఇదిగో అగ్నిగంధకములు కురబోతున్నాయి, మన ఇంటికి స్వయంగా దూతలు వచ్చారు, దేవుడు దయచేశాడు, రండి బయటికి రండి తప్పించుకుందామని చెప్తే లోతు మాట కుమార్తెలు కానీ భార్య వినలేదంట. అందుకే అంటున్నాడు, నీ భార్య నశించిపోకుండా అని హెచ్చరిస్తున్నారు. అక్కడ క్లియర్గా చెప్పేశారు. అక్కడ ఏంటి, ఈ ఊరి దోష శిక్షలో నశించిపోకుండా నీ భార్యను ఇక్కడ 2 కుమార్తెలను. ఆయన ఎందుకు అనలేదు? ఆయన సిద్ధంగా ఉన్నాడు బయటికి వెళ్ళిపోవడానికి, కానీ భార్య సిద్ధంగా లేదు, పిల్లలు సిద్ధంగా లేరు, ఇంకా అలా చెప్తారులేని 6 ఊరిలో తిరుగుతున్నారు ప్రియులారా. అందుకే అక్కడ హెచ్చరిస్తున్నాడు. చెప్పారండి, అమ్మ బయటికి వెళ్ళిపోదాం, రండి దేవదూతలు వచ్చారు, నశించిపోతామంటే అప్పుడు ఆఖరికి అక్కడ చక్కని మాట కనబడుతుంది, రావటం లేదంట. అప్పుడు అతని మీద యెహోవా కనికరపడుట వలన ఆ మనుషులు ఏం చేశారంటే అతని చేతిని, అతని భార్య చేతిని, అతని 2 కుమార్తెల చేతులను పట్టుకొని వెలుపలకు తీసుకుని వచ్చి ఆ ఊరి బయట ఉంచిరి. చాలా విచిత్రం ఇది. స్వయంగా అమ్మా మీరు బయటికి వెళ్ళిపోండి, ఈ ఊరు నాశనం అయిపోతుందంటే వెళ్ళంటున్నారంట. మేము ఏదో సంపాదించాం, ఇది చాలా బాగుంది మాకు, ఈ ప్రజలతో, ఈ దుష్టులతో, ఈ దుర్మార్గులతో బాగుంది మాకు జత, రామని అక్కడ దేవదూతలు కూడా ఎదురించినట్లుగా మనం చూస్తున్నాం. అప్పుడు అంటండి, యెహోవా కనికరపడ్డాడంట. యెహోవా కనికరపడుట వలన అక్కడ అంటుంది చక్కని మాట, అతని భార్య చేతిని పట్టుకున్నారని. చూసారా, అతని భార్య చేతిని పట్టుకున్నారు, అతని 2 కుమార్తె చేతులను పట్టుకొని బయటకు తీసుకుని వచ్చేసారంట అండి, లాక్కుని వచ్చారనమాట. అమ్మ రండి, ఉగ్రత వచ్చేస్తుంది, అగ్నిగంధం కురవబోతున్నాయి, రండి అని అంటండి. తన భార్య చేతులు పట్టుకున్నారు అంటే 2 కుమార్తెల చేతులు పట్టుకుని ఈడ్చుకొచ్చి బయటెట్టారండి. అమ్మా నా మాటేనండి, నా మాట, బయటికి రండి, మేము రాము, బయటికి రండి, మేము రాము, ఇవన్నీ మేము సంపాదించుకున్నవన్నీ ఎక్కడ పోవాలి, రాము, రెండమ్మని బతిమాలి అంటాడు. అందుకే యెహోవా కనికరపడుట వలన, యెహోవా కనికరపడుట వలన అతని భార్య చేతిని, అతని పిల్లల చేతులను పట్టుకొని బయటకు లాక్కుని వెళ్ళారంట. దేవుని బిడ్డలారా, అందుకే అక్కడ చక్కని మాట కనబడుతుంది. ఫోన్లే బయట లాక్కెళ్ళారండి, వీళ్ళు ఏం చేయాలో, పారిపోవాలి కదా. అక్కడ అంటున్నారు, నువ్వు వెనుకకు చూడకము, ఈ మైదానంలో ఎక్కడ నువ్వు నశించిపోకుండా ఈ పర్వతం పారిపోమ్మని చెప్పగా బయట తీసుకొచ్చి అంటున్నావు, లోతు అందరూ పారిపోండి, ఆ పర్వతానికి రక్షించబడతారు అని అంటండి. దండం పెట్టి వెనుకకు చూడొద్దు అక్కడ మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. ఎవరి మాట వింటుందండి ఈవిడి? భర్త మాట వింటే కదా, దేవుని మాట వింటే కదా, దైవజనుల మాట వింటే కదా. ఈవిడి దుష్టులతో దుర్మార్గులతో సావాసం చేసింది, సోమరిగా తయారయ్యింది, బిడ్డలను కూడా సోమరులుగా తయారు చేసింది. బిడ్డలకి ప్రార్థన లేదు, దేవుని యందు భయభక్తులు లేదు, దేవుని యందు భయభక్తులు లేదు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. చివరగా దేవుని బిడ్డలారా, ఏంటి, శరీరానుసారి అంటే ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందుమో అనే ఆశ కలిగినది లోతు భార్య. ఏమి కొనుక్కోవాలి, ఏమి తినాలి, ఏమి ధరించాలి,
ఇదే శరీర సంబంధమైన మనస్సు కలిగిన స్త్రీ లోతు భార్య. అందుకే శరీరమైన మనస్సు మరణాన్ని కలుగు చేస్తుంది అన్నాడు ఆయన. శరీర సంబంధమైన మనసు మరణమును కలుగు చేయును. అందుకే ప్రియులారా, ఈ శరీర సంబంధం కాబట్టి వెనుకకు చూడొద్దుంటే వెనుకకు చూసింది కనుకనే ఉప్పు స్తంభంగా మారిపోయింది యేసు ప్రభు. అందుకే చక్కని మాటలు మాట్లాడుతున్నారు అక్కడ. లోతు భార్యను జ్ఞాపకము చేసుకొనుడి. ఎంత మంచి మాట అండి. ఆ లోతు భార్య ఎందుకు ఆయన జ్ఞాపకం చేసుకోమన్నాడు తెలుసా? ఇందులో ఇంకా చాలా లోతుగా వెళితే చాలా సత్యాలు మనకు కనబడుతూ ఉన్నాయి. మొదటిది, ఎవరికి లోబడన స్త్రీ ఎవరికి లోబడలేదు. దేవునికి లోబడదు, భర్తకు లోబడదు, మనుషులకు లోబడదు. ఇంకెవరికి లోబడుతుంది ప్రియులారా? 2, సోమరి, బద్ధకస్తురాలు. దేవుని పని అంటే చేద్దాంలే, వాళ్ళు చేసుకుంటారు కదా, మనకెందుకులే. ఎవరు చేస్తే వారు దీవించబడతారు. దుష్టులతో సహవాసం చేసింది, అన్యులతో సహవాసం చేసింది, పోకిరి వాళ్ళతో సహవాసం చేసింది ఆ కుటుంబం. లోతు ఎంత చెప్పుంటాడో తెలియదు కానీ ప్రియులారా, చెప్పి ఇసుకుపోయాడు. ఆఖరికంటే ఆ పట్టణం నుంచి బయటకు రాకపోతే దేవదూతలు చేతులు పట్టుకుని బతిమాలి బయటికి లాగారంటండి. దేవుని బిడ్డలారా, అందుకే మనకు చక్కని మాట కనబడుతూ ఉంది. ఫిలిప్పీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ అధ్యాయము మనకు అక్కడ చక్కని మాట కనబడుతూ ఉంది. 13వ వచనము, సహోదరులారు, నేను ఇదివరకే పట్టుకుని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకే వేగిరపడుచు క్రీస్తు యేసునందున దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. వెనుకున్నవి మరచి, అమ్మ నువ్వు వెనకకు చూడొద్దు, ముందుకు వెళ్ళిపోండి, మీరు పారిపోండి. ఇప్పుడైనా నా మాట వినండి. ముందు నీ భర్త మాట వినలేదు, దైవజనుల మాట వినలేదు, నీ చుట్టాల మాట వినలేదు, ఇంకెవరి మాట అంటే ఇప్పుడే నా మాట నువ్వు బతకాలంటే ఇదిగో చూసారా అక్కడ ఉన్న అక్కడ పారిపోండి, వెనక చూడొద్దు అన్నాడు. అంతే. చూసింది ప్రియులారా, ఉప్పు స్తంభంగా మిగిలిపోయింది. అందుకే పౌలు భక్తుడు అంటున్నాడు, వెనుకున్నవి మరచి. అమ్మా మర్చిపోయి ఇంక గతం ఏదో సంపాదించాను ఏదో ఉందని విడిచిపెట్టు. వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకే వేగిరపడుచు. చూసారా, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపున కలుగు బహుమానమును పొందవలని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. మన గురి ఏంటంటే ప్రియులారా, దేవుడు మనకు బహుమానం ఇవ్వబోతున్నాడు. ఆ బహుమానం కొరకు మనం పరిగెత్తాలి. ఇంకా వెనుకకు చూస్తున్నావా? లోకం వైపు చూస్తున్నావా? పాపం వైపు చూస్తున్నావా? ఇంకా నువ్వు దుష్టుల వైపు చూస్తున్నావా? ఇంకా ఏదో చూద్దాం ఏదో చేద్దామని అనే ప్రశ్న కలిగి నువ్వు ఉన్నావా? ఇది నాన్న, అవన్నీ విడిచిపెట్టి నీలో ఉన్న పాపనంతా విడిచిపెట్టు. అప్పుడు నువ్వు దేవునికి నమ్మకంగా జీవిస్తావు. అందుకే లోతు భార్య దుష్టులతో సహవాసం చేసింది, బద్ధకస్తురాలుగా మిగిలిపోయింది. దేవుని బిడ్డలారా, శరీరానుసారంగా మిగిలిపోయింది, లోబడలేదు, సోమరిగా జీవించింది. అందుకే జీవితంలో నష్టపోయింది ప్రియులారా, చాలా భయంకరంగా నష్టపోయింది. అందుకే యేసు ప్రభువారు ఈ మాట జ్ఞాపకం చేస్తూ అంటున్నారు, లోతు భార్యను
జ్ఞాపకము చేసుకొనుడి. ఒకసారి ప్రియులారా, ఎందుకు జ్ఞాపకం చేసుకోమనడో మనకి బుద్ధి రావడానికి. ఇదిగో ఆమె దేవుని మాట వినలేదు, దైవజనుల మాట వినలేదు, భర్త మాట వినలేదు, అవిష్టానుసారంగా తిరిగింది. ఇప్పుడు మీరు మీ కుటుంబాలు బాగుపడాలంటే దేవుని మాట వినండి, దేవుని మాటకు లోబడండి. దేవుని మాట లోబడకపోతే శ్రమ కలుగుతుందని యేసు ప్రభువారు మన కుటుంబానికి, మన సంఘానికి, ఈ ప్రపంచానికి జ్ఞానము కలగడానికే దేవుడు లోతు భార్యను మన ముందు పెట్టి ఆమెను జ్ఞాపకం చేసుకోమన్నాడు. కనుక దేవుని బిడ్డలారా, ఇప్పుడైనా మనము బుద్ధి తెచ్చుకొని లోతు భార్య వంటి లక్షణములు ఉంటే విడిచిపెట్టి దేవుని కొరకు నిజమైన లక్ష్యములు కలిగి, నిజమైన ప్రార్థన జీవితం కలిగి, దేవుని యందు పట్టుదల కలిగి ప్రభు కొరకు ముందుకు సాగుదాం. దేవుడి మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా పరమ తండ్రి, నీ పాదము కొందనాలు. ఇంతవరకు కొన్ని మాటలు మేము ధ్యానం చేసుకున్నాం ప్రభువా. లోతు భార్యను జ్ఞాపం చేసుకునే మాట మేము ధ్యానం చేసుకున్నాం. అవును ప్రభు, ఇవన్నీ కూడా మాకు బుద్ధి కలగడానికే. మాకు ప్రభువా ఇదిగో బాధ పడుట వలన బాధ కలుగును అని అన్నట్లుగా దేవుడు ప్రభువా ఈ ఉదయకాల సమయంలో మాకు జ్ఞానం బోధించి మా కళ్ళు తెరిపించినందుకు నీకు స్తోత్రం. ఇప్పుడైనా మేము మంచి లక్షణములు కలిగి, నీ కొరకు చక్కగా భయము కలిగి, భక్తి కలిగి, నీ మాటకు లోబడే బిడ్డలుగా జీవించటకు నీ కృపను దయచేయమని, లైవ్లో ఎంతమంది అయితే వాక్యాన్ని వింటున్నారో వారందరితో సూటిగా మీరు మాట్లాడి నిజమైన మారు మనసు కలిగించి మీరే మహిమ పొందమని మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములు అడుగుచూ వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక ఆదరణ సన్నిధి సహవాసము మనకును మన బిడ్డలందరికీ, కుటుంబాలకు సదాకాలము సర్వదా కాపాడి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీకు అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు.